నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ దేశీ ట్రావెలర్స్. ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ కంట్రీ చూపించబోతున్నాం. యూరోప్లోనే one of the smallest countries, కానీ వరల్డ్లోనే one of the richest countries. సో మనం ప్రస్తుతం ఉన్నాం లిక్టెన్స్టైన్లో. ఈ లిక్టెన్స్టైన్ ఆస్ట్రియాకి స్విట్జర్లాండ్కి మధ్యలో ఉంది, ఒక చిన్న కంట్రీ. We are in Liechtenstein, capital Vaduz. సో ఈ కంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 39,000 పీపులే ఉంటారు. హైదరాబాద్లో ఒక చిన్న కాలనీలో ఉండే జనం కంటే తక్కువ. ఎస్, ఈ కంట్రీ ఏరియా వచ్చేసి 160 స్క్వేర్ కిలోమీటర్స్. కానీ క్లీన్ అండ్ సేఫ్. ఈ కంట్రీని రాయల్ ఫ్యామిలీ రూల్ చేస్తారు అండ్ క్యాజిల్లోనే ఉంటారు. సో అందుకే పబ్లిక్కి ఎంట్రీ లేదు క్యాజిల్లోకి. సో మనం ఇంక లేట్ చేయకుండా పైన వెళ్ళి క్యాజిల్ చూద్దాం. క్యాజిల్ బయట చుట్టుపక్కలంతా చూసి అక్కడి నుంచి ఒక కొన్ని డ్రోన్ షాట్స్తో ఈ బ్యూటిఫుల్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఈ వడూస్ సిటీ కూడా చాలా చిన్నది. ఈ కింద నుండి క్యాజిల్కి పైకి ఈజీగా వెళ్ళొచ్చు షార్ట్ వాక్తోని. కనిపించేదే క్యాజిల్. ఈ లిక్టెన్స్టైన్ స్విట్జర్లాండ్కి ఆస్ట్రియాకి మధ్యలో ఉందని చెప్పాం కదా. సో ఇక్కడ కరెన్సీ వచ్చి స్విస్ ఫ్రాన్స్, కానీ ఇక్కడ మాట్లాడే అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి జర్మన్. ఈ లిచెస్టైన్లో ఉండే పీపుల్ 39,000, కానీ పీపుల్ కన్నా ఉండేవి ఎక్కువ కంపెనీస్ ఇక్కడ. ఈ కంట్రీ ఎంత రిచెస్ట్ కంట్రీ అంటే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 8 చికెన్ వింగ్స్ 19 CHF అంటే ఆల్మోస్ట్ 20 euros. మన ఇండియన్ కరెన్సీలో 1900. సో 8 చికెన్ వింగ్స్ 1900 రూపీస్ ఇక్కడ. మన ఇండిపెండెన్స్ డే రోజే August 15th వీళ్ళకి నేషనల్ డే. ఇంకా ఇలా రెడీ అవుతారు, ఈ ట్రెడిషనల్ డ్రెస్ ఇవి. ఇలా రెడీ అయ్యి వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. అదే క్యాజిల్, అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడికి వచ్చినా నాకు యూరోప్ వచ్చినట్టు అనిపించట్లేదు. ఎక్కడ చూసినా మన ఇండియన్స్ లేదంటే చైనీసే కనబడుతున్నారు. మొత్తం మన యూరోప్ టూరిజం అంతా ఏషియా మీద బతికేస్తున్నట్టుంది. ఈ వడూస్ క్యాపిటల్లో తిరగడానికి ఇట్లాంటి ట్రైన్ కూడా ఉంది, సైట్ సీయింగ్ ట్రైన్. ఇవాళ లిచెన్స్టైన్ అండ్ స్కాట్లాండ్ ఫుట్బాల్ మ్యాచ్ అవుతుందని అసలు ఎంతమంది జనం వచ్చారో, వాళ్ళ సపోర్టర్స్ స్కాట్లాండ్ నుండి. స్కాటిష్ పీపుల్ అంతా ఇక్కడ ఉన్నారు, సపోర్ట్ చేయడం కోసం వచ్చారు. ఫుట్బాల్ అంటే అంత పిచ్చి వీళ్ళకి. ఈ వడూస్లో పోస్ట్ మ్యూజియం ఉంది. స్టాంప్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, స్టాంప్ కలెక్షన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ మ్యూజియంకి రావచ్చు. ఎంట్రన్స్ ఫ్రీ, దీనికి టికెట్ లేదు. స్టాంప్స్ కొనుక్కోవచ్చు కూడా ఇక్కడ. $1900 నుంచి ఉన్న స్టాంప్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ, కలెక్షన్స్. కలెక్షన్ చూడు. మీకు వీళ్ళ కల్చర్ గురించి కానీ, ట్రెడిషన్ గురించి కానీ, హిస్టరీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే సైన్స్ మ్యూజియం ఉంది. ఇది కూడా ఫ్రీ ఎంట్రీయే. దీని లోపలికి వెళ్ళి తెలుసుకోవచ్చు వీళ్ళ గురించి. యాక్చువల్గా ఈ మ్యూజియం ఫ్రీ అని చెప్పాను కదా. ఈ మ్యూజియంకి ఎంట్రన్స్ టికెట్ ఉంది, 10 euros, 10 Swiss francs. ఈ మ్యూజియంలో వీళ్ళ హిస్టరీ గురించి, ఆర్కియాలజీ గురించి, నేచర్ గురించి ఇవన్నీ తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. వీళ్ళ ఆర్మీ, వీళ్ళ సెక్యూరిటీ. అప్పట్లో వీళ్ళు వాడిన ఫోన్ ఇది. సో మన జనరేషన్కి, ఇప్పుడు జనరేషన్కి తెలియదు ఇది, ఎప్పుడు చూసున్నాం. మీకు చెప్పాను కదా, ఈ లిచెన్స్టైన్ అనేది ఆస్ట్రియాకి స్విట్జర్లాండ్కి మధ్యలో ఉంటుందని. సో స్విట్జర్లాండ్కి దీనికి మధ్యలో ఒక రివర్ ఉంది. ఆ రివర్ని కనెక్ట్ చేసేదే ఈ వుడెన్ బ్రిడ్జ్. అప్పట్లో 1800లో ఈ వుడెన్ బ్రిడ్జ్ కట్టారు. ఇది
చూసిన క్యాజువల్ని మినియేచర్లో పెట్టారు. ఈ సిటీ సెంటర్ మెయిన్ స్ట్రీట్లో ఉంది. ఇది చాలా బాగా కట్టారు. ఇది ఆ క్యాజువల్ చూడాలంటే ఒక షార్ట్ వాక్ చేయాలి. వాక్ అంటే ఫ్లాట్ వాక్ కాదు, స్టీప్ వాక్. పైకి ఎక్కి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇదే వడూస్ క్యాజల్. లీచెస్టైన్ రాయల్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. పబ్లిక్ కి ఇన్సైడ్ ఎంట్రీ ఇవ్వరు, బట్ ఇక్కడ నుంచి సీనిక్ వ్యూ మాత్రం సూపర్. క్యాజువల్ కొండ మీద కడితే కట్టాడు కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ ఉండి. వర్త్ ఇది, టోటలీ వర్త్. హైక్ చేసుకుని వస్తే మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఇక్కడ నుండి. సో మీరు యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే Liechtenstein must be in your bucket list for the Europe travel. డోంట్ మిస్ ఇట్. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ మధ్యలో ఒక చిన్న కంట్రీ ఇది, మిస్ అవ్వద్దు.